హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను టమాటా పచ్చడి చేస్తున్నా డిన్నర్కి. అయితే ఆల్రెడీ బీనీస్ కర్రీ ఉంది. సో అది వచ్చేసి మా హస్బెండ్కి రోటీస్కి అవుతుంది. మాకు టమాటా పచ్చడి చేస్తున్నా. సో నేను టమాటా పచ్చడి ఎలా చేస్తాను అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. సో ప్రాసెస్కి వెళ్ళే ముందు నిన్న అయితే వీడియో చేయలేదు. ఎందుకు అని అంటే అస్సలు నాకు టైం అనేది కుదరలేదు. ఇంకా అలా పని చేసి బాగా అలసిపోయినా. చాడికి ట్రై చేసినా చేద్దామని కుదరలేదు. సో ఈరోజు వీడియో వచ్చేసి నాది టమాటా పచ్చడి చేస్తున్నా డిన్నర్కి. ఇది ఎలా చేయాలి, నా స్టైల్ ఏంటి, అందరికి వచ్చు. బేసికలీ టమాటా పచ్చడి అందరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, అందరిది ఒకే స్టైల్ ఉంటుంది. కానీ నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మా హస్బెండ్కి చాలా ఇష్టం, మా చిన్న పాపకి చాలా ఇష్టం. పెద్దది అసలు పచ్చడి పిక్కల్స్ ఇవన్నీ ఏమి ఇష్టపడదు, చిన్న పాప బాగా ఇష్టపడుతుంది. సో ఈరోజు వచ్చి టమాటా పచ్చడి. ఆల్రెడీ టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నా. సో ఏంది అంటే నా రెసిపీ ఏంటంటే వెరైటీ కాదు, అందరూ సేమ్ ప్రాసెస్ చేస్తారు. నాది ఏంటంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను, టమాటా పెట్టాను. అయితే కెమెరా పట్టుకొని ఇంకెవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, అందుకే ఇక్కడ పెడుతున్నా. మధ్య మధ్యలో చూపిస్తాను ఎలా అవుతుంది ఏంటి అనేది. అయితే టమాటోస్ వేసినాక మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. అయితే నేనైతే ఇన్ని తీసుకుంటున్నాను, ఒక ఇన్ని తీసుకుంటున్నాను. ఇంత స్పైస్ అనుకోవద్దు, కొంచెం మేము స్పైస్ ఎక్కువనే తింటాము. అందులో ఏంటంటే మనం అన్నీ వేస్తాం కాబట్టి స్పైస్ అనేది కూడా తక్కువ అయిపోతుంది. సో ఇన్ని పచ్చిమిరపకాయలు మీరు మీ స్పైస్కి తగ్గట్టు తీసుకోండి, ఓకేనా? ఇంకా చెప్పండి, ఈరోజు మీ డిన్నర్కి ఏంటో కామెంట్ చేయండి, ఓకేనా? అయితే నా ఫేస్ వచ్చి ఆయిల్ పెట్టుకున్నాను, అందుకే అట్లుంది. సో కొంతమంది లేడీస్ ఏంటంటే ఆయిల్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళరు, ఒక ఫోటో దిగరు, ఏం చెయ్యరు. నాకు అట్లయితే అట్లేం లేదు. నేను బయటికి వెళ్తా, బాగానే మాల్స్కి వెళ్తాను, సినిమాస్కి వెళ్తాను. అయితే మధ్యలో గ్యాస్ అనేది మంట వచ్చింది, అందుకే వీడియో అనేది పాజ్ చేశాను. అయితే స్టవ్ ఆన్ చేసి టమాటోస్ పెట్టాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంతకుముందు టాపిక్ ఎక్కడ అయిపోయింది, ఆయిల్ గురించి. నెత్తికి ఆయిల్ పెట్టుకుంటే లేడీస్ ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. నేనైతే అట్లా కాదు, వెళ్తాను, బయటకు వెళ్తాను, సినిమాస్కి, మాల్స్కి, షాపింగ్స్కి, అన్నిటికి వెళ్తాను. బట్ ఒక్కదానికి వెళ్ళను. పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళాను. అక్కడ కూడా వెళ్తే ఏంటంటే ఇంకా అబ్బది స్నానం చేసుకొని రాలేదు అనుకుంటారు కాబట్టి ఒక్క దగ్గరికి వెళ్ళాను. ఇక మిగతా అన్ని దగ్గరికి వెళ్తాను. ఇంకా ప్లీజ్ అన్ని వీడియోస్ చూస్తున్నారా? వీడియోస్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అయితే టమాటోస్ వేసాను కదా, టమాటోస్లోనే నేను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. అన్ని ఇందులోనే వేసేసి ఒకటేసారి నేను అనేది ఉడకబెడతాను. అందరి లెక్క సపరేట్ అనేది చెయ్యను. ఒకసారి ఈ టైప్లో చెయ్యండి, ఈ టైప్లో చేస్తే కూడా బాగుంటుంది. సో టమాటోస్ వేసేసి తర్వాత పుదీనా వేస్తాను. పుదీనా తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసేసరికి స్పైస్ అనేది నార్మల్గా అయిపోతుంది, ఎక్కువ ఏం కాదు. అందులో మేము కొంచెం స్పైస్ కూడా ఎక్కువ తింటాము. మీరు అనేది స్పైస్ అనేది తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో పుదీనా వేస్తా. పుదీనా అయితే నేను వచ్చి పుదీనా క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటా, కొత్తిమీర క్వాంటిటీ తక్కువ వేసుకుంటా. కొత్తిమీర ఏంటంటే మొత్తం డామినేట్ చేస్తుంది, అంటే ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను పుదీనా ఎక్కువ వేస్తాను, కొత్తిమీర తక్కువ వేసుకుంటాను. మీరు మీ ఇష్టం, మీకు ఏ ఫ్లేవర్ అనేది ఎక్కువ నచ్చితే అది వేసుకోండి. అయితే ఇది ఉడకడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. అయితే ఇలా అన్నీ ఒక్క దగ్గరనే వేస్తాను నేను. ఒక్క దగ్గర వేసినాక ఇందులో ఆయిల్ అనేది వేస్తాను.
అందరూ అనేది సపరేట్ అనేది బాయిల్ చేసుకుంటాను. నేను సపరేట్ ఏం బాయిల్ చేయను, అన్నీ ఒకటే దగ్గర వేసి కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటాను. అయితే ఇందులో ఇంకా కొంచెం 2 వేయాలి. కొన్ని వెల్లిపాయలు వేస్తా, కొంచెం కొత్తిమీర వేస్తాను. అవి వేసి దీన్ని బాయిల్ చేసినాక తర్వాత అనేది మీకు మొత్తం టోటల్ కంప్లీట్ బాయిల్ అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, వెల్లిపాయలు వేసి మొత్తం టోటల్ బాయిల్ అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను. అయితే ఆల్రెడీ నేను అనేది కొత్తిమీర వేసాను. ఇప్పుడు కొత్తిమీర తర్వాత ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లిపాయలు వచ్చేసి పీలు అంటే పొట్టు తీయకపోయినా పర్లేదు, అలానే వేసేసేయండి. ఇది ఒక 10 మినిట్స్ అనేది మంచిగా బాయిల్డ్ అయినాక మనం చల్లార్చుకొని మిక్సీ వేస్తే అయిపోతుంది. సో ఇది నా స్టైల్ అనమాట. అందరూ సపరేట్ అనేది బాయిల్ చేస్తారు కదా, నేను ఒకటే దగ్గర బాయిల్ చేసి చేస్తాను. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇందులో మనం పల్లీలు వేసుకుంటాము. పల్లీలు అనేది ఇది చల్లారేలోపు నేను పల్లీలు అనేది ఫ్రై చేసుకుంటా. సో పల్లీలు వేసేసి ఇది చేస్తే ఈ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సపరేట్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ కూడా చేయండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. సో ఇది బాయిల్డ్ అయినాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో గైస్ అంతా అనేది ఇట్లా సాఫ్ట్గా అయిపోయింది. మీకు కొంచెం బ్లర్ అవుతుండొచ్చు, ఆవిరి అనేది వస్తుంది. సో ఇంత ఇప్పుడు ఓకే. సో ఇంత అనేది అయితే చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇలా అన్నీ ఒకటే దగ్గర కలిపి పెట్టుకుంటాను, ఇంత అయితే చాలు. సో ఇది చల్లారే వరకు నేను పల్లీలు అనేది డ్రై రోస్ట్ చేసుకుంటాను. ఆయిల్ ఏం కాదు, డ్రై రోస్టే. సో ఇది ఒకసారి చూడండి. సో ఇది చల్లారాలి. ఎక్కువ అనేది సాఫ్ట్ అవ్వాల్సిన టమాటాస్ అవసరం లేదు. అయితే నేను ఇందులో ఏం చేశానంటే ఒక్క ఇంగ్రీడియంట్ అనేది ఉడికేటప్పుడే వేయాలి, నేను మర్చిపోయినా. అదేంటంటే చింతపండు. కొంచెం ఇంత అనేది చింతపండు వేస్తే మనకి పాడవకుండా ఉంటుంది, ఒక 2-3 డేస్ అయినా ఉంటుంది. సో ఇప్పుడు హీట్ ఉంది, ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి వేడి మీద వేసినా ఏం కాదు. నేను ఇప్పుడు చింతపండు అనేది కొంచెం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది చల్లారేలోపు మనం పల్లీలు అనేది ఫ్రై చేసుకుందాం. సో గైస్ పల్లీలు అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు అనేది ఫ్రై చేసుకున్నాను. ఈ మాత్రం క్వాంటిటీ చాలు నేను తీసుకున్న దానికి. ఒకవేళ మీరు పచ్చడి అనేది ఎక్కువ చేసుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. సో ఇది అనేది చల్లారిపోయినాయి కూడా. సో మిక్సీలో వేసి ఫస్ట్ ఇది పౌడర్ చేసుకున్నాము. ఇది పౌడర్ చేసుకున్నాక టమాటోస్ అనేది పేస్ట్ అనేది యాడ్ చేద్దాము. ఒకసారి ఇది మిక్సీ అనేది చేద్దాము. అయితే పల్లీలు అయితే పౌడర్ అయిపోయినాయి. సో ఇందులో మనము ఇప్పుడు టమాటా అనేది యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో ఒక్కసారి ఈ స్టైల్ అనేది చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, దోశలు అండ్ వడలకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనము ఇప్పుడు టమాటాది ఇది యాడ్ చేద్దాం, మెయిన్ ఇంగ్రీడియంట్. అయితే ఇంకా ఇందులో సాల్ట్ ఒకటి వేయాలి. సాల్ట్ ఎంత వేయాలో నేను చెప్పవసరం లేదు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అయితే నాకు దీని తర్వాత మిక్సీ తర్వాత పచ్చడి అయిపోయినాక ఇంకో పని ఉంది. ఏంటిది అంటారా, చూపిస్తాను. ఇది ఒక్క నిమిషం ఇది అయిపోయాక చూపిస్తా ఏం పని ఉంది అనేది. ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి ఎంత అవుతుంది, టైం 6:30 అవుతుంది. కానీ పిల్లలు రెడీ చేయాలి కదా, పిల్లలు మళ్ళీ వంట తొందర చేసుకోవాలి.
సో ఈరోజు మీ ఇంట్లో డిన్నర్ స్పెషల్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ టమాటా పచ్చడి. అయితే ఇది ఒకసారి మిక్సీ వేసేసుకుంటే మన పచ్చడి అయితే నేనైతే కొంచెం సాఫ్ట్ చేసుకున్నాను. మన పచ్చడి రెడీ అయిపోయింది. నేను కొంచెం సాఫ్ట్ చేసుకున్నా, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు, వాళ్ళు ఇష్టపడరు కొంచెం రఫ్గా ఉంటే. మేమైతే తింటాము రఫ్గా ఉన్న ఎలా ఉన్నా పిల్లలకు, కాబట్టి నేను సాఫ్ట్ చేసుకున్నా. మీకు కొంచెం రఫ్గా ఇష్టమైతే రఫ్గా చేసుకోండి. సో మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది నేనేం పోపుకి వేయను, మేమైతే ఇలానే తింటాము. ఒకవేళ మీకు పోపు ఇష్టం ఉంటే పోపు యాడ్ చేసుకోండి. సో పోపు ఏం అవసరం లేదు, ఆవాలు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు వేసేసుకోండి. సో ఇది నా స్టైల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఏం యాడ్ చేసుకోండి, ఇంకా పోపు ఏమనేది ఏమి వేయను, మేము ఇలానే తింటాము. ఒకసారి చూపిస్తాము చూడండి. సో నా స్టైల్ టమాటా పచ్చడి అయితే రెడీ అయ్యింది. ఇలా నాలాగా ఒక్కసారి అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ రోజుకైతే వీడియో వెళ్ళే నేను నెక్స్ట్ ఒక పని ఉందని చెప్పాను కదా, ఏంటంటే ఇప్పుడు ఇది అల్లం పేస్ట్ అయిపోయింది. అల్లం అనేది పట్టేస్తే అయిపోతుంది ఈరోజు పని. సో ఈరోజు వీడియో నా స్టైల్ టమాటా పచ్చడి అనేది ఎలా ఉందో ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అన్నిట్లోకి బాగుంటుంది, రైస్లోకి, దోశలోకి, వడలోకి, అన్నిట్లోకి, పునుగులు కానీ ఎందులో అయినా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ చేసుకున్న పునుగుల్లోకి కూడా బాగుంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో లైక్ చేయండి, చెప్పండి, మీకు నచ్చినా చెప్పండి, ఏమైనా సజెషన్స్ అన్నా ఇవ్వండి. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే వీడియో ఇదే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే నా వీడియో అనేది నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో బాయ్, గుడ్ నైట్.